తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేసుకోవాలి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటాం. అండ్ దాంతో పాటుగా మనకి కొత్తగా యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి ఇచ్చిర్రు. సో, ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల ఎట్లా డిక్లరేషన్ ఇయ్యాలి అని చెప్పి కూడా మనం అయితే స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఈ వీడియో లోపల నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ ఒకవేళ మీకు ఐసెట్ రిలేటెడ్ గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం మన అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లకైతే అటెండ్ అయిపోర్రి. సో, ఆ లైవ్‌ల లోపల మీకేమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తా. అండ్ ఫర్దర్‌గా మనం చేసుకునే వీడియోస్ లోపల కూడా ఫేజ్ 2 రిలేటెడ్ డౌట్స్ గురించి నేనైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మనకు ఆల్రెడీ ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. మీరక్కడ చూసుకోరి. ఓకేనా? ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. మీరిక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల చూసుకుంటే డౌన్‌లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఇచ్చిర్రు మనకి. ఓకేనా? సో, మనకి అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. అలాట్మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సీట్‌ని ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. బిఫోర్ 14థ్ ఆగస్ట్ 2026 మీకు ఒకవేళ ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం మీరు మీ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్ లోపల ట్యూషన్ ఫీ ఎంత ఉంటే అంత ఫీ అనేది మనం పే చేయాలి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటదన్నట్టు. మీరు ఆన్‌లైన్ లోపల ట్యూషన్ ఫీ పే చేయకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీకేదైతే ఫేజ్ 1 లోపల అలాట్ అయిన సీట్ ఉందో, ఈ ఫేజ్ 1 లోపల అలాట్ అయిన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఇది మీరు గుర్తుపెట్టుకోర్రి. 14థ్ ఆగస్ట్ 2026ని బాగా గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడింగ్ ప్రాసెస్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంది కదా అంటే మన అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత మనకిక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. అండ్ మీరిక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫోన్‌లో ఓపెన్ చేసేటోళ్ళైతే 3 డాట్స్ ఉంటాయి కదా! 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకు చూపెడతది. సో, వెరిఫై ఫీ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఉంటది. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఉంటది. కాంటాక్ట్ అస్ అని చెప్పి ఉంటది. క్యాండిడేట్ లాగిన్ మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్యాండిడేట్ లాగిన్ మీద మీరు క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. కొంచెం ఏందంటే సర్వర్ అనేది డౌన్ ఉన్నది. సో, అది మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. వెబ్‌సైట్ మనకి ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, మీరిక్కడ ఏంది కదా అంటే క్యాప్చా అనేది చూసుకోరి ఫస్టే. క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే ఓపెన్ అయ్యేటట్టున్నది అనుకున్నప్పుడు మాత్రమే క్యాప్చా ఎంటర్ చేయాలి. లేదంటే ఇక్కడ రిఫ్రెష్ ఆప్షన్ ఉంటది. ఈ రిఫ్రెష్ మీద క్లిక్ చేయరి. క్యాప్చా అనేది చేంజ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, క్యాప్చా మీద క్లిక్ చేస్తే మనకు క్యాప్చా చేంజ్ అయితది ఇక్కడ. రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే క్యాప్చా అనేది ప్రాపర్‌గా చూసుకొని అండ్ మనకు సంబంధించిన తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన లాగిన్ ఐడీ నంబర్ ఇచ్చేసేయరి. ఆఫ్టర్ దట్ తెలంగాణ ఐసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఇచ్చేసేయరి. ఆఫ్టర్ దట్ తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి మనం పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ అనేది ఇచ్చేసేయరి. ఆఫ్టర్ దట్ మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇచ్చేసేయరి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా అనేది ఇచ్చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో, సైన్ ఇన్ మీద క్లిక్ చేయడంతోటే మనకి లాగిన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇక్కడ మనకు లాగిన్ అవ్వడంతోటే వెబ్‌సైట్ ఎట్లా చూపెడతది అనేది నేను మీకు ఇప్పుడు చూపెడతా. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాగిన్ అవ్వడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా చూపెట్టడం అయితే జరుగుతది. తెలంగాణ ఐసెట్ 2026 అని చెప్పి మనకు చూపెడతది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి చూపెడతది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి చూపెడతది. యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, ఇది కొత్తగా మనకి 2026 లోపలనే ఇంట్రొడ్యూస్ చేషిర్రు. నేను ప్రీవియస్ వీడియో చేసినప్పుడు కూడా ఈ ఆప్షన్ లేకపోతే వస్తది కావచ్చు అని చెప్పినా మనకి ఈ ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది. సో, ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల మీరు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్‌లోడ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ఎనేబుల్ కావాలన్నా, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ కావాలన్నా మీరు యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల డిక్లరేషన్ ఇయ్యాల్సి ఉంటది. ఓకేనా? తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటది. వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని ఉంటది. లాగౌట్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఇందులోపల మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే యాంటీ డ్రగ్ అఫిడవిట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? యాంటీ డ్రగ్ అఫిడవిట్ మీద క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? కొన్నిసార్లు ఎర్రర్ వస్తది. ఎర్రర్ వచ్చినప్పుడు రిఫ్రెష్ చేసి మళ్ళీ ఓపెన్ చేయరి. సెట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, యాంటీ డ్రగ్ అఫిడవిట్ మీద క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతది.
సో, ఈ ఏదైతే యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఉందో దీన్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోరి. తర్వాత కాలేజ్‌ల సబ్మిట్ చేయడానికి హెల్ప్ అయితది అన్నట్టు. ఓకేనా. యాంటీ డ్రగ్ అఫిడవిట్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి తెలంగాణ ఐసెట్ 2026 అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకి యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని చెప్పి ఉంటది. ఓకేనా. యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఇందులోపల ఏంది అంటే అగైన్స్ట్ యూజ్ ఆఫ్ ఏంటి డ్రగ్ యూజ్ అండ్ డ్రగ్ పొసెషన్‌కి అగైన్స్ట్‌గా మనకు ఇదైతే డిక్లరేషన్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. నేను డ్రగ్స్ యూజ్ చేయడానికి హెల్ప్ చేయను. ఓకేనా. అమ్మను అదోటి ఇదోటి అని చెప్పి మనకు కంప్లీట్‌గా డీటెయిల్స్ ఉంటాయన్నట్టు. సో, దానికి సంబంధించిన డిక్లరేషన్ ఇయ్యాలన్నట్టు. ఓకేనా. సో, డ్రగ్ యూజ్‌కి అగైన్స్ట్‌గా అండ్ పొసెషన్‌కి అగైన్స్ట్‌గా మనమైతే ఈ డిక్లరేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఇక్కడ మన నేమ్ ఉంటది. అండ్ దాని తర్వాత మన ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, గార్డియన్ నేమ్ అయితే ఉంటదన్నట్టు. మన నేము, గార్డియన్ నేము అండ్ మీకు ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చిందని చెప్పి కాలేజ్ నేమ్ అయితే ఉంటది. ఆఫ్టర్ దట్ మీకు ఏ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్‌లో వచ్చిందని చెప్పి, ఏ ఇయర్‌లో వచ్చిందని చెప్పి మనకైతే ఉంటదన్నట్టు. ఓకేనా. 26, 27 అకాడమిక్ ఇయర్ లోపల మీకు ఏ డిస్ట్రిక్ట్ లోపల, ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల ఉంటది. సో, అది డీటెయిల్స్ చూసుకొని మనం డిక్లరేషన్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఆ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి వెబ్‌సైట్ చూపెడతది. లేకపోతే చూపియది. ఓకేనా. సో, డిక్లరేషన్ అనేది కింద ఉంటదన్నట్టు మనకి. సో, ఇక్కడ మన నేమ్ చూపెడతది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మన పా పేరెంట్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్ అయితే చూపెడతది. డేట్ చూపెడతది. ప్లేస్ చూపెడతది. ఈ డీటెయిల్స్ అన్నీ చూపెడతదన్నట్టు. చూపెట్టిన తర్వాత కింద డిక్లరేషన్ ఉంటది. మన డిక్లరేషన్ దగ్గర టిక్ కొట్టి కన్ఫర్మ్ కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం డిక్లరేషన్ ఇస్తున్నాం. నా నాలెడ్జ్ ప్రకారము ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ని నేను ఫిల్ చేస్తున్నా. సో, ఏదైతే లీగల్ యాక్షన్స్ ఉంటాయో, ఈ లీగల్ యాక్షన్స్‌కి నేను ఓకే చెప్తున్నా అని చెప్పి మనమైతే ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇస్తామన్నట్టు. ఓకేనా. సో, కొన్ని కొన్ని చేంజెస్ ఉండొచ్చు గానీ ఇన్ఫర్మేషన్ అయితే అదే ఉంటది. అండ్ ఇక్కడ ఏంది కదా అంటే ఈ డిక్లరేషన్ అనేది ఇచ్చిన తర్వాత మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఇక్కడ ఒకటి కన్ఫర్మ్ కొట్టడంతోటే మనకు డిక్లరేషన్ అయితే కన్ఫర్మ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే మీరు ఏం చేయాల్సి ఉంటది కదా అంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, డిక్లరేషన్ అయిపోవడంతోటే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఎనేబుల్ కావడం అయితే జరుగుతది. సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మనం ఏం చేయాల్సి ఉంటదంటే అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసేయడంతోటే మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఇట్లా జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. మన హాల్ టికెట్ నంబర్ ఉంటది. మన నేమ్ ఉంటది. మన జెండర్ ఉంటది. మన ర్యాంక్ ఉంటది. మన ఫాదర్ నేమ్ ఉంటది. మన రీజియన్ ఉంటది. అండ్ దాంతో పాటుగా ఏందంటే మనకు ఏ ఫేజ్ లోపల అలాట్ అయిందని చెప్పి మనకు ఫేస్ అనేది మెన్షన్ చేస్తారు. అండ్ మనకి ఏ కాలేజ్ లోపల వచ్చిందని చెప్పి కాలేజ్ నేమ్ ఉంటది. కాలేజ్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్, అడ్రెస్ ఉంటది. ఆఫ్టర్ దట్ ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అని చెప్పి మనకు బ్రాంచ్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా మీ కాలేజ్ లోపల ఏదైతే సీట్ అలాట్‌మెంట్ అయిందో కాలేజ్ లోపల ఎంత ఫీ ఉన్నది అని చెప్పి మనకు మెన్షన్ చేస్తారు. అండ్ మీరిప్పుడు ఎంత ఫీ పే చేయాలని చెప్పి కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా. సో, ఎంత ఫీ ఫిక్స్ చేసిర్రు ఆ స్పెసిఫిక్ కాలేజ్‌కి, కోర్స్‌కి అని చెప్పి ఉంటది. అండ్ మీరు ఎంత పే చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకిక్కడ ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, అది అమౌంట్ అనేది చూసుకోర్రి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటదంటే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, ఫస్ట్ ఏం చేయాలి అంటే లాగిన్ అయ్యి యాంటీ డ్రగ్ అఫిడవిట్ అనేది డిక్లరేషన్ ఇచ్చి అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ నచ్చిన కాలేజ్ లోపలనే సీట్ వచ్చింది అంటే అండ్ దాంతో పాటుగా నచ్చిన బ్రాంచ్ లోపలనే సీట్ వచ్చింది అంటే మీరు వచ్చిన కాలేజ్ లోపల, బ్రాంచ్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఎప్పటి వరకు టైం ఉంటది మరి మనకు అనంటే 14థ్ ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఈ స్పెసిఫిక్ టైం లోపల మీరు ఫీని పే చేయకపోయినా, ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీకొచ్చిన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. కాబట్టి వచ్చిన కాలేజ్ చెక్ జేసుకోర్రి ఒకసారి. చూసుకొని ఆ కాలేజ్, ఆ బ్రాంచ్ ఓకే అనుకుంటే మాత్రం ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ జేసుకోర్రి. మరి ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా జేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుంటాం. కాబట్టి మన అనాలిసిస్ ట్యూటర్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ డెఫినిట్‌గా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ జేయండి. చాలామంది మన ఛానెల్‌ని విజిట్ అయితున్నారు. సో, మంచి వ్యూస్ వస్తున్నాయి. ఎంత కాదనుకున్న 2000 వ్యూస్ ఈజీగా మన ఛానెల్‌కి వస్తున్నాయి. కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సపోర్ట్ చేస్తలేరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డెఫినెట్‌లీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు ఇంత డీటెయిల్‌గా, ఇంత క్లియర్‌గా, ఇంత టైమ్ టు టైమ్ ఎవరు చెప్పరు. మోస్ట్‌లీ మీ అందరికీ తెలుసు.
ఓకేనా. సో, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు సపోర్ట్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ఉంటది ప్లే స్టోర్ లోపల. డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. లేదు బ్రో నేను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తా అనుకున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయిర్రి. ఓకేనా. ఫర్దర్ కూడా మంచి అప్డేట్స్ నేను ఇస్తా డెఫినిట్‌గా అది నా గ్యారంటీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మనం చెక్ చేసుకుంటాం. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని చెక్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ ఎట్లా చేసుకోవాలి బ్రో అనంటే ఇక్కడ మనకి ఎంతైతే ఫీ ఉంటదో అంత ఫీ మన అకౌంట్ లోపల పెట్టుకోవాలి మనం. ఓకేనా. ఓన్ అకౌంట్ లోపల ఎంతైతే ఫీ ఉంటదో అంత ఫీ మన ఓన్ అకౌంట్‌లో పెట్టుకొని మన ఓన్ అకౌంట్ తోటి ఫీ పేమెంట్ చేయాలి. సో, ఫీ పేమెంట్ చేయడానికి కొంతమందికి నెట్ బ్యాంకింగ్ ఓపెన్ మనకెట్లుంటదంటే యూపీఐ త్రూ పేమెంట్ అయితదన్నట్టు. ఇప్పుడు రూ. 100 ఫీ ఉన్నది బ్రో. రూ. 100 ఫీ కాబట్టి తక్కువ ఈ అమౌంట్. ఓకేనా. ఇక్కడ రూ. 100 ఉన్నది. ఫర్ సపోజ్ ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ వచ్చినోళ్ళు కొంతమందుంటరు. వాళ్ళకేందంటే 100 అట్లా తక్కువ ఫీ ఉంటదన్నట్టు. తక్కువ ఫీ ఉన్న సిట్యుయేషన్ లోపల ఏంది కదంటే స్కానర్ ఓపెన్ అయితది వాళ్ళకి. ఓకేనా. స్కానర్ త్రూ మనం ఫీ పేమెంట్ చేయొచ్చు. కానీ కొంతమందికి 60,000, 70,000, 40,000 అట్లా ఉంటదన్నట్టు ఫీ. కొంతమందికి రూ. 1,00,000 అట్లా కూడా ఉంటది. కొంచెం ఏందంటే పెద్ద కాలేజ్‌లు అండ్ ఎక్కువ ఫీ ఉన్న కాలేజ్‌లలో ఏందంటే ఎక్కువుంటదన్నట్టు. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏందంటే మనం ఏం చేయాల్సుంటది ఫీ పేమెంట్ డెబిట్ కార్డ్ తోటి ఫీ పేమెంట్ చేయాల్సుంటది. లేదంటే క్రెడిట్ కార్డ్ తోటి ఫీ పేమెంట్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు ఫీ పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ తోటి చేయొచ్చు. ఓకేనా. సో, మెయిన్‌గా ఏందంటే డెబిట్ కార్డ్ తోటి ఫీ పేమెంట్‌కి ఛాన్స్ ఇస్తారు. క్రెడిట్ కార్డ్స్‌కి మనకు ఛాన్స్ ఇస్తారు ఫీ పేమెంట్ చేయడానికి. నెట్ బ్యాంకింగ్ ఓకేనా. నెట్ బ్యాంకింగ్ త్రూ ఫీ పేమెంట్ ఛాన్స్ ఇస్తారు. క్రెడిట్ కార్డ్ ఉంటది, డెబిట్ కార్డ్ ఉంటది, నెట్ బ్యాంకింగ్ ఉంటది. నెట్ బ్యాంకింగ్ త్రూ అయినా ఫీ పేమెంట్ చేయొచ్చు. లేదు బ్రో నా దగ్గర ఏటీఎం కార్డ్ ఉంది అంటే ఏటీఎం కార్డ్ అనేది డిజిటల్ పేమెంట్స్ ఎనేబుల్ చేసుకొని డెబిట్ కార్డ్ తోటి, ఏటీఎం కార్డ్ తోటి మీరు ఫీ పేమెంట్ చేయొచ్చు. ఓకేనా. సో, ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఓన్ అకౌంట్ యూజ్ చేయిర్రి. మీ ఓన్ అకౌంట్. ఎందుకంటే రీఫండ్ ఏదైనా ఉన్నదనుకో మన ఒక ఓన్ అకౌంట్‌లో పడతది. నేను ఇంటర్నెట్ సెంటరోళ్ళది యూజ్ చేస్తా అది ఇది అని కాకుండా మీ ఓన్ అకౌంట్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయిర్రి. రీఫండ్ ఏదైనా ఉంటే మాత్రం మీ అకౌంట్‌లోనే పడతది. మీకు సీట్ నచ్చకపోయిన తర్వాత క్యాన్సెల్ చేసుకున్నా, లేదు అంటే మీరు వేరే కాలేజ్‌కి స్లైడ్ అయినప్పుడు గానీ, రీఫండ్‌లు ఏమన్నా ఉంటే మన ఓన్ అకౌంట్‌లో పడాలంటే మన ఓన్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇయ్యాలే. లేదు బ్రో ట్రస్టెడ్ ఉన్నారు వాళ్ళు అనుకుంటే ట్రస్టెడ్ ఉన్నోళ్ళ అకౌంట్ త్రూ ఎయొచ్చు. ఓకేనా. సో, మీ బ్రదర్ కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, ఓకేనా. మీ దగ్గర రిలేటివ్స్ ఉంటే ఓన్ అకౌంట్ కాకపోయినా వాళ్ళ అకౌంట్ త్రూ అయినా ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకోర్రి. ఓన్ అకౌంట్‌తో చేస్తే బెస్ట్. ఇంటర్నెట్ సెంటరోళ్ళది వాళ్ళది వీళ్ళది వాళ్ళు ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్‌లో ట్రస్టెడ్ ఉన్నారు అనుకుంటే మాత్రం ట్రస్టెడ్ ఉన్న ఇంటర్నెట్ సెంటర్‌లతోటి చేపించుకోరి ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా. నా అడ్వైస్ ఏందంటే చాలామంది చేసే మిస్టేక్ ఓన్ అకౌంట్ పెట్టుకోరు. ఓకేనా. ఓన్ అకౌంట్ వాడరన్నట్టు. ఓన్ అకౌంట్ వాడండి అని చెప్పి నేను చెప్తా ఫస్ట్ థింగ్ ఇది. ఓకేనా. సో, ఫీ పేమెంట్ చేయడానికి మనం ఏం చేస్తాం యాంటీ డక్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఇస్తాము. యాంటీ డ్రగ్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాము. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఏందంటే మనకు పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని చెప్పి ఉంటదన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటదో ఇదే ట్యాబ్ లోపల అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి ఫీ పేమెంట్ చేయాల్సుంటది. ఓకేనా. సో, పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ మీద క్లిక్ చేయడంతోటే మనకి ఇట్లా వెబ్‌సైట్ ఓపెన్ అయితది. ఇందులోపల ఏందంటే మీకు క్యూఆర్ చూపెట్టిందనుకో క్యూఆర్ తోటి చెయ్యిర్రి. ఓకేనా. సో, మోస్ట్ పాపులర్ ఏందంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉంటది. ఇది కాకుండా క్యూఆర్ ఆప్షన్ ఉంటే మాత్రం క్యూఆర్ తోటి చెయ్యండి. ఏం గాదు. ఓకేనా. క్యూఆర్ తోటి చేయడం వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదన్నట్టు. సో, మనకేందంటే తక్కువ అమౌంట్ అయితే క్యూఆర్ తోటి ఉంటది. చేసేసేరి. యూపీఐ ఐడీ తోటి కూడా కొన్ని సార్లు ఆప్షన్ ఇస్తారు. అట్లా కూడా చేయండి. ఓకేనా. సో, అట్లైనా చేయండి. ఓకేనా. అండ్ మీరు అకౌంట్ త్రూ పే చేసేటప్పుడు మాత్రం అకౌంట్ లోపల బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసి పే చేయిర్రి. ఓకేనా. సో, వెన్ కమ్స్ టు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, కార్డ్ నంబర్ ఇయ్యాల్సుంటదన్నట్టు మనం. సో, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ నంబర్ అనేది ఇయ్యాలే. తర్వాత ఎక్స్‌పైరీ డేట్ అడుగుతది. ఎక్స్‌పైరీ డేట్ అనేది ఇయ్యాలే. ఆఫ్టర్ థట్ సీవీవీ ఆర్ సీవీసీ నంబర్ అడుగుతది. సీవీవీ ఆర్ సీవీసీ నంబర్ ఇయ్యాలే. అకౌంట్ హోల్డర్ పేరిచ్చి మేక్ పేమెంట్ ఫర్ రూపీస్ ఎంతైతే ఉంటదో అంత పేమెంట్ అనేది మనం చేయాల్సుంటది. లేదు నెట్ బ్యాంకింగ్ త్రూ చేద్దాం అనుకుంటున్నా బ్రో అన్నోళ్ళు సింపుల్‌గా ఏందంటే నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసి మీకేదైతే నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఉంటదో ఆ అకౌంట్‌ని క్లిక్ చేయిర్రి. ఓకేనా. కోటక్ అయితే కోటక్, ఎస్‌బీఐ అయితే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ అయితే ఐసీఐసీ, వేరే అయితే వేరే. ఆ అకౌంట్‌ని క్లిక్ జేసి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. లాగిన్ ఐడీ ఉంటది. వాళ్ళకి లాగిన్ పాస్వర్డ్ ఉంటదన్నట్టు. లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి సో, మేక్ పేమెంట్ అని చెప్పి కొట్టుర్రి. సో, ఆఫ్టర్ దట్ ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఫీ పేమెంట్ అనేది కట్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడేటోళ్ళు మెయిన్‌గా డెబిట్ కార్డ్ వాడేటోళ్ళకి కొంతమందికి ఓటీపీలు రావు. అండ్ ఆఫ్టర్ దట్ కొంతమందికేందంటే పేమెంట్‌లు కావన్నట్టు. వాళ్ళేం చేస్తారు కదా అంటే డిజిటల్ పేమెంట్స్‌ని ఎనేబుల్ చేసుకోర్రి.
ఏటీఎం కార్డ్ వాడి పేమెంట్ చేసేటోళ్ళు డిజిటల్ పేమెంట్స్‌ని ఎనేబుల్ చేసుకొని డీటెయిల్స్ ఇచ్చి మేక్ పేమెంట్ అని కొట్టి ఓటీపీ వస్తది. ఓటీపీని ఎంటర్ చేసి ఫీ పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోరి. సో, ఫీ పేమెంట్ చేసేటప్పుడు చాలామంది ఏ మిస్టేక్ చేస్తారు అంటే రిఫ్రెష్‌లు చేత్తరు. ఓకేనా. ఫీ పేమెంట్ మేక్ ఫీ పేమెంట్ అని కొడతారు. రిఫ్రెష్ చేత్తరు. రిఫ్రెష్‌లు చేయకుర్రి. వీలైతే ల్యాప్‌టాప్‌లో మాత్రమే ఫీ పేమెంట్ చేయిర్రి. ఓకేనా. రిఫ్రెష్ చేయడం వల్ల ఏంది అంటే అకౌంట్‌లోకెళ్ళి పైసలు కట్ అయితాయి గానీ ఫీ పేమెంట్ కాదు. సో, రిఫ్రెష్‌లు చేయడము బంద్ చేయిర్రి. ఓకేనా. సో, ఓన్ అకౌంట్ వాడుర్రి. సో, ఇది నా సైడ్‌కెళ్ళి ఇచ్చే అడ్వైజు. మనం మాట్లాడుకునేది ఏందంటే ప్రతీది కూడా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అండ్ చాలా ప్రీవియస్‌గా స్టూడెంట్స్ సఫర్ అయిన థింగ్స్‌ని బట్టి మనం మాట్లాడుకుంటాం. సో, ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అండ్ డెఫినెట్‌లీ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు ఫీ పేమెంట్ అనేది అయిపోతది. ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ ఫీ పేమెంట్‌కి సంబంధించి స్క్రీన్‌షాట్ తీసుకోరి. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఏం చేస్తారు అంటే ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి ఉంటది. సో, నేను అందరూ ఏమనుకుంటారు కదా అంటే ఆన్‌లైన్ లోపల నేను ఫీ పేమెంట్ చేస్తే నా పని అయిపోతది అని చెప్పి అనుకుంటారు అన్నట్టు. సో, ఫీ పేమెంట్ ఈస్ జస్ట్ ఎ స్టెప్. ఓకేనా. ఇది ఫస్ట్ స్టెప్. ఫీ పేమెంట్ చేసిన తర్వాత నీ సీట్ కన్ఫర్మ్ కావాలంటే నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే నీకొచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. నువ్వు ఫీ పేమెంట్ చేసినావు నా సీట్ కన్ఫర్మ్ అయింది అని చెప్పి అనుకోకు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల ఏం చేయాల్సి ఉంటది అంటే సో, హోమ్ పేజ్ లోపల మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి ఆప్షన్ ఉంటది. ఓకేనా. మనం యాంటీ డ్రగ్ అఫిడవిట్ డిక్లరేషన్ ఇచ్చినాం కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మనకు ఓపెన్ అయితది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది అన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ ఏంది కదా అంటే మనం ఫీ పేమెంట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి ఇక్కడ చూపెడుతది ఒక ఆప్షన్. ఓకేనా. సో, యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి చూపెడతాదన్నట్టు. సో, ఫీ పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకి పోవాలి. యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి ఉంటది. యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది కొట్టాలి. ఓకేనా. సో, యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కొట్టిన తర్వాత మనకు అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయితది. సో, ఈ అడ్మిషన్ నంబర్ అనేది మనకు జనరేట్ అయినప్పుడు మాత్రమే మనకొచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. ఓకేనా. యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి కొట్టండి. మీకిక్కడ ఏందంటే ఫీజ్ ఎగ్జామ్షన్ స్టేటస్ అని చెప్పి చూపెడుతది. ఫీ ఎంత ఉన్నది ఓకేనా. సో, ఫీ ఎంత మీరు పే చేయాలని చెప్పి చూపెడుతది. ఫీ మీరు ఎంత పే చేసిర్రని చెప్పి చూపెడుతది. బ్యాలెన్స్ ఎంతుందని చెప్పి ప్రతీది చూపెడుతది మనకి. ఓకేనా. సో, మీరు మొత్తం ఫీ పేమెంట్ చేసేదాకా మీకు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి చూపియది. మీరు ఫీ పేమెంట్ చేస్తే యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి మనకిక్కడ చూపెడతదన్నట్టు. సో, యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేయడంతోటే మనకు అడ్మిషన్ నంబర్ జనరేట్ అయితది. ఈ అడ్మిషన్ నంబర్ జనరేట్ అయింది అంటే మీకొచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టే. ఓకేనా. సో, యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మీ జాయినింగ్ రిపోర్ట్‌ని మీరు జనరేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. సో, ఎట్లా చెక్ చేసుకోవాలి అనంటే సింపుల్‌గా వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్‌లోకి పోవాలి. పోతే మనకు జాయినింగ్ రిపోర్ట్, ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని చెప్పి ఉంది కదా! దాని మీద మనం క్లిక్ చేయడంతోటే మనం ఒకవేళ ఫీ పేమెంట్ చేసి యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కొడితే మన జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అయితది. మీ జాయినింగ్ రిపోర్ట్ లోపల మీరు మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంది కదా అంటే అడ్మిషన్ డీటెయిల్స్ అనేది అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయిందా లేదా చూసుకోవాలి. ఓకేనా. సో, యాక్సెప్ట్ మై జాయినింగ్ కొట్టిన తర్వాత అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయిందా కాలేదా? అడ్మిషన్ నంబర్ జనరేట్ అయినప్పుడు మాత్రమే మీ సీట్ కన్ఫర్మ్ అయినట్టు. సో, మీరేం చేయాలి కదా అంటే ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఈ జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీ అడ్మిషన్ నంబర్ జనరేట్ అయిందా లేదా చెక్ చేసుకోరి. ఒకవేళ అడ్మిషన్ నంబర్ జనరేట్ అయితే మాత్రం మీ సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అడ్మిషన్ నంబర్ జనరేట్ కాకపోతే మళ్ళీ యాక్సెప్ట్ మై జాయినింగ్ కొట్టుర్రి. మీ అడ్మిషన్ నంబర్ అనేది జనరేట్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, నేను ఫీ పేమెంట్ చేసిన బ్రో నా ఫీ పేమెంట్ అయిందా లేదా అర్థమైతలేదు అనుకున్నోళ్ళు ఏం చేయాలి కదా అంటే సింపుల్‌గా ఈ హోమ్ పేజ్‌కొచ్చి వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు తెలుసు కదా! వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా చూపెడతది. వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని చెప్పి. ఇక్కడ నుండి మీరు ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని చెప్పి ఉంది కదా! వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అయితే ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సో, ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది ఎట్లున్నాయని చెప్పి చూపెడతది. ఓకేనా. ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అని చెప్పి చూపెడతది. ఒకవేళ ఫెయిల్ అయితే వెయిట్ జేయుర్రి. అమౌంట్ అనేది రిఫండ్ అయితది. రిఫండ్ అయిన తర్వాత మళ్ళీ ఫీ పేమెంట్ చేషేరు. ఓకేనా. సో, ఫీ పేమెంట్ అయిపోయింది. ఓకేనా. దెన్ దాని తర్వాత మీరేం జేయాలి? జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ జేయాలి. జాయినింగ్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అందులో అడ్మిషన్ నంబర్ ఉందా లేదా చెక్ జేసుకోవాలి. ఈ అడ్మిషన్ నంబర్ జనరేట్ అయిందనుకో మీ జాయినింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఓకేనా. సో, తర్వాత ఏం జేస్తారు అనంటే ఏం లేదు మీరు జేసేది లాగౌట్ చేసేసేయండి సరిపోతది. ఓకేనా. సో, ఏం జేయాలి గదా అంటే
మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని యాంటీ డ్రగ్ అఫిడవిట్ లోపల డిక్లరేషన్ చేసి, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసి, అలాట్‌మెంట్ ఆర్డర్ కింద ఏదైతే ఫీ పేమెంట్‌కి ఉంటదో ఆ పోర్టల్ ఓపెన్ చేసి, ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మనము జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అడ్మిషన్ నంబర్ జనరేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఈ ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఫాలో అయితే ఓకేనా. సో, మీ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయినట్టు. అండ్ ఈ ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి 14థ్ ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఉంది. ఈ ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకుంటే మీకు ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా. ఈ ఆపర్చునిటీని మీరు మిస్ చేస్తే క్యాన్సెల్ అయిపోతది. కాబట్టి 14థ్ ఆగస్ట్ 2026 లోపే మీకు ఫేజ్ 1లో సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోరి. తర్వాత జాయినింగ్ రిపోర్ట్ లోపల అడ్మిషన్ నంబర్ జనరేట్ అయిందా లేదా చెక్ చేసుకోరి. ఓకేనా. సో, ట్రై టు యూజ్ యువర్ ఓన్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఫేజ్ 2 మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మనం మాట్లాడుకుంటా ఉంటాం ఫేజ్ 2 గురించి. ఇఫ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇంకా కొంచెం ఎక్కువ చేద్దాం అనుకున్నోళ్ళు మనకు అనాలిసిస్ ట్యూటర్ యాప్ కూడా ఉంటది. ప్లే స్టోర్ నుండి అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని సపోర్ట్ చేయరి. అండ్ మీకు ఫేజ్ 2 రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మన లైవ్‌లు ఉంటాయి. ఆ లైవ్‌లల్ల మీరు అటెండ్ అయ్యి డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. మనము అలాట్‌మెంట్స్ అనేది మనకు రిలీజ్ అయినాయి కదా! సో, మనం మన నెక్స్ట్ లైవ్ అనేది మన యాప్ లోపల 12థ్ ఆగస్ట్ రోజైతే కండక్ట్ చేసుకుంటాం. 12థ్ ఆగస్ట్ 2026 రోజు 12 గంటలకైతే లైవ్‌ని కండక్ట్ చేసుకుంటాం. ఆ లైవ్‌కైతే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ క్లియర్‌గా అర్థమైతే మాత్రం క్లియర్‌గా అర్థమైందని చెప్పి కామెంట్ చేయరి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.